ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్ ఇచ్చారు వాలంటీర్లు. పవన్ కళ్యాణ్పై హైకోర్టులో కేసు నమోదైంది. పవన్పై కేసు పునర్విచారణ కోరుతూ మహిళా వాలంటీర్ల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రముఖ లాయర్ జడ శ్రవణ్ గారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్పై ఉన్న కేసును ఉపసంహరించుకోవడంతో హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు జడ శ్రవణ్ గారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారు అంటూ గతంలో విమర్శలు చేశారు. అది మనందరికీ తెలిసిందే. ఆ మహిళల అదృశ్యం వెనకాల వాలంటీర్ల హస్తం ఉందంటూ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లపై పలు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలా అదృశ్యమైన వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి వాలంటీర్లే కారణమని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దుయ్యబట్టారు. దీనిపైన గతంలో వైసీపీ ప్రభుత్వం కేసు కూడా నమోదు చేసింది. దానికోసం ప్రత్యేకంగా జీవో ఇచ్చి ఆయనపైన కేసు నమోదు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పవన్ కళ్యాణ్ మీద ఉన్న కేసును విత్డ్రా చేసుకున్నారు. ఎటువంటి కారణం చూపకుండా విత్డ్రా చేసుకోవడంపై జడ శ్రవణ్ గారు హైకోర్టును ఆశ్రయించారు. రేపు ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం మనం. వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని, అందులో మరీ ముఖ్యంగా ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని వాళ్ళ డేటాను సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడం వల్ల ఆడవాళ్లు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని, దానికి కారణం వాలంటీర్లే అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ సమాచారం నాకు కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిందని ఆయన చెప్పుకొని వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి విచారణ జరపకుండా, కారణాలు ఏమీ చూపకుండా కేసును విత్డ్రా చేసుకోవడం వల్ల దాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ లాయర్ జడ శ్రవణ్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన రేపు విచారణ జరిగే అవకాశం కూడా ఉంది. హైకోర్టులో రేపు ఈ విచారణలో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.